ఈవినింగ్ అట్లా పైకి వెళ్ళానండి. నాకు జనరల్గా నేను మార్నింగ్ టైమే వాటరింగ్ చేస్తాను. ఈవినింగ్ ఏమో ఉన్న అట్లా వెళ్ళి చూడాలనిపిస్తుంది. అప్పుడప్పుడు నాకు కన్వీనియంట్ టైం దొరకదండి ఈవినింగ్ వెళ్తానికి. అందుకని జనరల్గా మార్నింగే వెళ్తుంటా. వెళ్ళంగానే నేను ఆ చామంతి పూలకి అక్కడ పూసిన పూలకు ఒక వీడియో తీసుకోవాలనిపించిందండి. నిన్న సంకష్ట చతుర్థి కదా, నేను చాలా ఎర్లీగా వెళ్ళాల్సి వచ్చింది పైకి. అందుకని ఇంక ఎండ ఇది కూడా పోలేదు చూడండి, అంత షేడ్ కనిపిస్తూ ఉంది. అయినా ఎందుకో తీయాలనిపించి ఒక వీడియో తీసుకున్నాను. నా దగ్గర ఉన్న చామంతి పూల కలెక్షన్ అదేనండి, నాటు చామంతి అవన్నీ కూడాను. నాకు బజార్లో ఎన్నిసార్లు కొన్నా కూడా ఆ హైబ్రిడ్ చామంతి బతకట్లేదండి. ఏదో ఆ పూలు పూస్తుంది, కొన్నాను 2 రకాలు, వైలెట్ కలరు. అవి పూలు పూస్తుంది, ఊరుకుంటుంది, ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైంకి కూడా రాదు. ఇవి నేను మొన్న తెప్పించిన వాటిలో అన్నీ నాకు ఆకుపచ్చయే వచ్చిందండి, ఆకుపచ్చ చామంతి వచ్చింది. నా దగ్గర ఉన్నది తెల్లది బిళ్ళ చామంతి. సో ఇదేమో బ్లీడింగ్ హార్ట్, ఇది ఈ సీజన్లోనే పోస్తుంది కాబట్టి ఫ్లవరింగ్ చాలా బాగుందని అది తీసుకున్నాను నేను, ఆ బ్లీడింగ్ హార్ట్ని. నెక్స్ట్ క్రీపర్ వైట్ రోజ్ అండి, బాగా పైకి క్లైమ్ అయింది, అదే పాకింది, పూలు బాగా పోస్తాయి అవి కూడా. కొంచెం క్రీపర్లు పైకి ఉంటే చాలా అందంగా కనిపిస్తుంది కదండి, అందులో ఇష్టం కాబట్టి ఇంకా అట్లా. ఇంకా రిమైనింగ్ అవన్నీ నాటు గులాబీలు అండి. ఆ నాటు గులాబీలు ఎప్పుడో నేను 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం పెట్టాను. అప్పుడోటి పూలు పూస్తుంది, తీసేయాలనిపించదు నాకు. నెక్స్ట్ కనకాంబరాలు చెప్పాను కదండి, అంత క్రితం ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను. ఒక్క మొక్క పెడితే చాలు, మొత్తం గార్డెన్ అంతా అవే ఉంటాయి. ఇంకా అక్కడక్కడ గులాబీలు ఉన్న కలర్స్, బ్రైట్ కలర్సే తీసుకున్నాను గులాబీలు. నేను కూడా గులాబీల కలెక్షన్ చాలా రోజులు అయిపోయిందండి, మళ్ళీ కొనాలని చెప్పేసి మొన్న ఈ మధ్య ఒక 2 or 3 కలర్స్ కొనుక్కున్నాను అంతే. ఆ టమోటో కలరు, పింక్, అట్లా కొంచెం బ్రైట్ కలర్స్ కొనుక్కున్నాను నేను. ఎంతైనా ఎన్ని పూల మొక్కలైనా ఉండనియండి, వాటి అందమే వేరు. పళ్ళ మొక్కలు పెంచుతాను కదా, అంత గ్రీనరీగా కనిపిస్తుంది, కానీ నాకు చూడంగానే అబ్బా అందంగా ఉంటే బాగుండని చెప్పుకుంటే ఆ పూల మొక్కలు ఉంటేనేనండి వాటి అందము. ఇంకా ఏ మొక్కలు ఉన్నా కూడా అది అంత అందంగానే ఉండవు. మందారాలు ఇవి చూస్తానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంటాయి, ఎంత అందంగానో కనిపిస్తాయండి పూల మొక్కలు. నాకు ఆ పూల మొక్కలు చూస్తుంటేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటా. పైకి వెళ్ళాలనిపిస్తుంది కూడా, ఏం పూలు పూసినాయి ఏంటి అని చూసుకోవాలనిపిస్తుంది. పళ్ళ మొక్కలకి ఏముందండి అంటే దాని మీద ఫ్రూటింగు ఒకసారి చూస్తే మళ్ళీ వారానికి ఒకసారి చూసినా పర్వాలేదు, పెద్ద డే టు డే చేంజ్ ఏమి ఉండదు. డే టు డే చేంజ్ ఉండేదంతా పూల మొక్కల్లోనే. చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి నేను పైకి వెళ్తే. బాగా ఇన్నోవేట్ చేసుకొని పూల మొక్కలు ఎక్కువగా పెంచుకోవాలని బాగా కోరిక. టైం సపోర్ట్ చేయట్లేదు, ఇంకా చూడాల. అది మనం ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలంటే కనుక చాలా టైం తీసుకుంటుందండి, 1 రోజు 2 రోజులతో అవ్వదు, చాలా టైం తీసుకుంటుంది. ఆ ఫ్రూటింగ్ ప్లాంట్స్ చూసుకుంటూ ఉంటాను. ఈసారి నెక్స్ట్ సీజన్కైనా సరే ఫ్లవరింగ్ ప్లాంట్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలని. ఇంకా బోగన్విలియా నా దగ్గర 4 కలర్స్ ఉన్నాయండి. అవి చూడటానికి ఎంత బాగుంటుందో, అవి రాలిపోతే అంత మనకి చెత్త తయారవుతుంది. రోజు వాటిని అవన్నీ చిమ్ముకోవటానికే పెద్ద కష్టం, కానీ చూస్తానికి ఎంత అందంగానే కనిపిస్తుంటాయండి బోగన్విలియా మాత్రం, గుత్తులుగా చూస్తానికి. గార్డెన్లో అందరం రావాలంటే కనుక ఈ చామంతులు గులాబీలతో పాటు బోగన్విలియా కూడా. కానీ అవన్నీ రాలిపోతే అవన్నీ తీసుకొని చిమ్ముకొని ఏరుకొని అవన్నీ కొంచెం టైం ఫ్యాక్టరే. ఉంటానండి, బాయ్.